నాడు బ్రిటిష్ పాలకులపై ఎదురొడి స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఘనత కమ్యూనిస్టులదేనని సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి అన్నారు. సిపిఐ ఆవిర్భవించి 99 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక కొమరవీరస్వామి భవన్లో గురువారం జరిగిన స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ముందుగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో కమ్యూనిస్టుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేద మధ్యతరగతి కుటుంబాలు, కార్మికులు, కర్షకులకు బాసటగా నిలిచిన ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. మతతత్వ పార్టీగా పేరుంది కార్పొరేట్ శక్తులకు తొత్తులుగా మారిన బీజేపీ దేశభక్తి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యమ స్ఫూర్తి, ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ కాలరాసిందన్నారు. అప్పటి నిజాం పాలనను వ్యతిరేకించి పోరాడి ఒకే రోజు 4500 మంది బలైనా కూడా లెక్క చేయకుండా నిజాం నవాబును గద్దెదించి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టిన ఘనత సిపిఐదన్నారు. లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు పంచిపెట్టడమే కాక దున్నేవానిదే భూమి నినాదంతో ప్రతి పేదవానికి భూమిని మంజూరు చేయించిందన్నారు. 10 గంటల పని భారాన్ని 8 గంటలకు తగ్గించి కార్మికులను ఆదుకోవడం జరిగిందన్నారు. ఇంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీకి దేశ ప్రజలంతా త్వరలో బుద్ధి చెప్పనున్నారు. ఈ సందర్భంగా గ్రామాన భారత కమ్యూనిస్టు పార్టీ స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ మిద్దపోగు బాబురావు, నర్ర రంగస్వామి, పెనుగండ్ల చిన్నరామయోగి, మంజుల లక్ష్మయ్య, కోటేశ్వరరావు, సుధాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం కావాలని ప్రాణాలొడ్డి పోరాడిన ఏకైక పార్టీ మన భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ రోజుల్లో అందరూ అన్ని రకాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నా భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రం తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలని ప్రణంగా పెట్టి స్వాతంత్రం సిద్ధించుకున్న పార్టీ ఏకైక పార్టీ మన భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు దేశాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం, మేము మరణించిన ఎర్రపూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, సండ్ర నిప్పులపై నిద్రిస్తాం, ఇంకిలాబ్ జిందాబాద్ అని భగత్ సింగ్ లాంటి వాళ్ళు, సుఖదేవ్, రాజుగురు, ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వారు ఎంతోమంది తన ప్రాణాలను అర్పించి ఈరోజు ఆ రోజుల్లో నిజాం నవాబ్ ఆస్తులు జాతీయకరణ చేయటం కోసం ఒకే రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4500 మంది చావటం అంటే మామూలు విషయం కాదు సోదరులారా. ఈరోజు పేద ప్రజలందరికీ ఉండడానికి ఇల్లు ఉన్నాయంటే కొన్ని లక్షల ఇళ్ల స్థలాలు భారత కమ్యూనిస్టు పార్టీ పంచింది. మీరు ఆర్థికంగా ఆదుకొని భారత కమ్యూనిస్టు పార్టీకి సహాయ సహకారాలు అందించి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీని మళ్ళీ బలోపేతం చేయటానికి మీ వంతు కృషి చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ. భారత కమ్యూనిస్టు పార్టీ 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు, కార్మికులకు, కర్షకులకు, రైతన్నలకు అందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.